హల్లెలూయా. ఒక ఆయన బుక్ రాశారంట దేవుడు లేడని. ఏం రాశాడంట? మొత్తానికి బాగా అమ్ముడుపోయింది. ఒక ఆయన వచ్చి ఆ బుక్ రాసి ఎలా ఉందంటే దేవుడి దయలో బాగా అమ్ముడుపోయింది అయ్యా అన్నాడంట. అట్లా ఉంటారు కొంతమంది. రాసిందేంటి బుక్? బాగా అమ్ముడుపోయిందని అడిగితే ఏమంటున్నాడు? దేవుడు దయవల్ల బాగానే అమ్ముడుపోయినాయి అన్నాడంట. అట్లా ఉంటారు కొంతమంది. సాధారణంగా దాన్ని ఏం సిద్ధాంతం అంటారు నాకు తెలియదు. పరిమాణ సిద్ధాంతం. ఇంగ్లీష్లో అంటారు దాన్ని డార్విన్ సిద్ధాంతం. అమ్మా తెలీదా? కోతి నుండి పుట్టాడు మనిషి అని. నాకు రాదులే. కోతి నుండి మనిషి పుట్టాడని రాశాడు ఒక పెద్ద ఆయన. ఎవరు? చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి. మొత్తానికి రాశాడు. ఇప్పటికీ బహుశా మీ బుక్కుల్లో ఉందో నాకు తెలియదు. ఉందమ్మా, కోతి నుండి మనిషి పుట్టాడు. ఆ బొమ్మలు కూడా వేస్తాడు భలేగా. ముందు ఒక కట్టి పట్టుకొని నడిచినట్టు, తర్వాత ఇది పట్టుకొని నడిచినట్టు, తర్వాత మనిషి అయినట్టు. మొత్తానికి రాశాడు, ప్రింట్ చేశారు. పుస్తకాలను ఇప్పటికీ పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. ఆయన కూడా చివరి దశలో మరణ పడక మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో హెల్త్ బాగోక ఒక నర్సు ఆమెకు పరిచర్య చేస్తూ ఉంది ఆయనకు. అప్పుడు ఆయన నూతన నిబంధన గ్రంథాన్ని తెప్పించుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉంటే ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అని చదువుతున్నప్పుడు తన యొక్క పడక మీద, ఆ మరణ పడక మీద ఉండి భయంకరంగా ఏడ్చాడు. నేను దేవుడు లేడని చెప్పాను, మనుషులు కోతు నుండి ఇచ్చారని చెప్పాను, ఎంత బుద్ధిహీనమైన పని చేశాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. నేను తెలిసి తెలియక రాసిన అవి ఇప్పటికే ఆల్రెడీ ప్రపంచమంతా వెళ్ళిపోయినవి. దేవునికి వ్యతిరేకంగా నేను ఎంత పాపము చేశానని పశ్చాత్తాపడి తను తిరిగి నిజదేవుడిని యేసు ప్రభువుని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ టాస్క్ ఏంటో చెప్పనా? ఆయన పశ్చాత్తాపడింది ఎవరికి తెలియదు, ఆయన మార్పు చెందింది ఎవరికి తెలియదు. ఆయన రాసినవి మాత్రం ఇప్పటికీ, అది రాసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇప్పటికీ అదే పుస్తకాలను పిల్లలు చదువుకుంటున్నారు. మీరు కూడా చెప్తారా వాటి గురించి? చెప్పాల్సిందే. మరి అప్పుడు మనం అందరం ఒక పని చేయొచ్చు. కోతులు మన్ని మధ్య ఇక్కడ కనబడతా ఉన్నాయి మనకి. ఒకసారి అల్లే చెప్తారా? చెప్పండి. నమ్మ హస్తముల ద్వారా మనిషి నిర్మించబడ్డాడు. దేవుని ఆలోచనలో మనం ఉండటం ద్వారా భూమి మీదకి మనం మనుషులుగా దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్ద నుండి భూమి మీదకి వచ్చిన మనము, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కొంతమంది దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయములో అనుకుందరు. వారంట ఎవరంట? చెడిపోయిన వారు. చెడిపోయిన వాళ్ళు ఏమంటారు? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు నాకు కనబడమను, నాకు కనబడితే నేను నమ్ముతా. కనబడతాడు. నీ బుర్రలో ఉన్న మెదడు నాకు చూపిస్తే నీకు దేవుడు కనపడతాడు. దేవునికి స్తోత్రం. బుర్రలో మెదడు ఉంది అమ్మా, అందరికి ఉందా? ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అది మనకు కనపడిద్దా? నేను ఇంకో మాట చెప్పనా? నీలో ఒక ఆత్మ ఉంది, అది కనపడుతుందా? కనపడట్లా. నీలో ఆత్మ ఉన్నది ఎంత నిజమో, నీ తలకాయలో మెదడు ఉన్నది ఎంత నిజమో, దేవుడు ఉన్నాడు అన్నది కూడా అంతకంటే 100 రెట్లు నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అతి జ్ఞానము, లేదా నేనేదో చాలా తెలివి కలిగిన వాడిని, లేదా నా అంత గొప్పవాడు ఎవడో లేరనుకొని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటూ ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములు అనుకొందరు. వారు చెడిపోయిన వారు, వారు అసహ్యమైన కార్యాలు చేస్తారంట. ఏ కార్యాలు? అసహ్యమైన కార్యాలు చేస్తారట. మనం మంచి వాళ్ళం, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అసలు లేడు అంటారు చూసారా? వారిని దేవుని వాక్యం అంటూ ఉంది, ఇట్లాంటి వాళ్ళు ఉంటారని ఆయన ఎప్పుడో రాపించాడు. దేవునికి స్తోత్రం. మీకు ఎవరైనా కనపడ్డారు అట్లాంటి వాళ్ళు ఇంతకాలంలో? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు ఉంటారు కొంతమంది. నేను కష్టపడి బతుకుతున్నా, దేవుడు అంటే ఏంటి? నువ్వు
మీ అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఒక యవనస్తుడు ఒక 30-40 సంవత్సరాలు ఉంటాయి. రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట మా మౌనిక, ఏమని, నాకు చికెన్ కావాలని. నీకు అర్థమైపోయింది, నేను వేస్తున్నాను చూడు. ఇవ్వట్లా, చికెన్ ఇవ్వట్లా. యవనస్తుడు చక్క రిక్షా బండి దొక్కుతాడు. ఏం చేస్తాడు, ఒకరోజు ఆదివారం మంచిగా రిక్షా బాగా దొక్కాడు, మంచిగా 200-300-400 సంపాదించాడు. 1 కిలో చికెన్ 150 రూపాయలు అయితే తెచ్చుకున్నాడు, శుభ్రంగా వండుకున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? కళ్ళు మూసుకొని, దేవుడా, ఇది నువ్విచ్చింది కాదు, నీ బాబు ఇచ్చింది, అంతకన్నా కాదు. నేను పొద్దున పూట లెగిసి సాయంత్రం పూట దాకా రిక్షా దొక్కొని నా చేతులతో నేను కొనుక్కొచ్చుకొని నా చేతులతో నేను వండుకున్నా. ఇప్పుడు నేను తినబోతున్నా. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించు, లేకపోతే లేదు అని కళ్ళు తెరిసే లోపు చక్కగా కుక్కెత్తుకుని వెళ్ళిపోతుందంట సట్టిని. కొంతమంది అట్లుంటారు. ఏంటమ్మా, కొంతమంది అట్లుంటారు. మీరు చూడండి, గర్విష్ఠుడు ఎప్పుడు బాగుపడ్డావు చెప్పండి అన్నమాట. దేవుని వాక్యంలో రాయబడింది, గర్విష్ఠుల చేత అంట గడ్డి మేపిస్తారంట. ఏంటి?